సంగారెడ్డి జిల్లాలో మంచిర్యాల బ్యారేజ్కు గేట్లు మళ్లీ మొరాయించాయి. 2 రోజుల క్రితం గేట్లు ఓపెన్ చేయడంతో పైనుంచి వరద నీరు ప్రవహించింది. బ్యారేజ్ ఇన్ఫ్లో తగ్గడంతో క్రస్ట్ గేట్లను మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ క్రస్ట్ గేట్లు కిందకు దిగలేదు. హైడ్రాలిక్ జాకీలు పెట్టి గేట్లను మూసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. 2 గేట్లకు లీకులుండగా ఓ గేటు కిందకు దిగడం లేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని మంజిరా బ్యారేజ్ గేట్లు మరోసారి మొరాయిస్తున్నాయి. 2 రోజుల క్రితమే గేట్లు ఓపెన్ చేసేటువంటి క్రమంలో మొరాయించినటువంటి గేట్లు ఈరోజు గేట్లు క్లోజ్ చేసే సమయంలోనూ మొరాయిస్తున్నాయి. దీంతో టెక్నికల్ టీం అంతా కూడా వచ్చి ఆ ఇష్యూను సాల్వ్ చేసేటువంటి పనిలో అయితే ఉన్నారు. గతంలోనే మనం చెప్పుకున్నాము, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది. మంజిరా బ్యారేజీ ప్రమాదంలో ఉంది, గేట్లకు మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఆ గేట్లపై ఉన్నటువంటి ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో, గోడలు ఏవైతే ఉన్నాయో, భద్రతా గోడలు, ఆ గోడలంతా కూడా సూక్ష్మంగా దెబ్బతిన్నాయని చెప్పి కూడా గతంలోనే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. ఆ హెచ్చరించినటువంటి సందర్భంలోనే ఈ గేట్ల మరమ్మతులకు ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా కేటాయించి వెంటనే ఆ గేట్లకు మరమ్మతులు చేసేందుకు అధికారులు వెంటనే టెండర్లను కూడా పిలిచారు. కానీ వర్షాకాలం కావడం, అదేవిధంగా భారీ వర్షాలు గత నెల 13 నుంచి సింగూరు ఎగువన ఉన్నటువంటి సింగూరు బ్యారేజ్ నుంచి వరుసగా గేట్లు ఎత్తడంతో మాత్రం మంజిరా బ్యారేజ్కు వరద పోటెత్తింది. దీంతో అనివార్య కారణాల వల్ల మాత్రం గేట్లు ఎత్తి నీరు అయితే దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. గేట్లు మరమ్మతులు దీంతో ఆగిపోయినటువంటి పరిస్థితి. దీంతో గేట్లు ఎత్తేటువంటి క్రమంలోనూ గేట్లు మొరాయించాయి. అదేవిధంగా నిన్నటి వరకు కూడా సింగూరు బ్యారేజ్కి 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఇన్ఫ్లో తగ్గడంతో సింగూరు బ్యారేజ్ గేట్లను మూసివేసి అక్కడ ఉన్నటువంటి జెన్కో గేట్ల ద్వారా 2 జెన్కో గేట్ల ద్వారా దాదాపు 2300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సింగూరు బ్యారేజ్ నుంచి నీరు దిగువల చేస్తుండడంతో దిగువన ఉన్నటువంటి మంజిరా బ్యారేజ్కు దాదాపు 3000 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో 2000 క్యూసెక్కుల నీటిని 8వ నెంబర్ గేటు నుంచి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. 2000 క్యూసెక్కుల నీటిని దిగువల విడుదల చేస్తున్నట్టు 8వ నెంబర్ గేటు పక్కనే 9వ నెంబర్ గేటు ఉంది. ఆ గేటు కూడా పూర్తిగా కింద కూర్చోలేదు. దీంతో దాన్ని జాకీలు పెట్టి సెట్ చేసే ప్రయత్నం చేసినా అది ప్రయత్నం విఫలం కావడంతో మాత్రం టెక్నికల్ టీము దాన్ని సాల్వ్ చేసేటువంటి పనిలో అయితే ఉంది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి 10వ నెంబర్ గేటు, అదేవిధంగా మనం చూసుకున్నటువంటి 2వ నెంబర్ గేటు కూడా అక్కడ ముందున్నటువంటి 2వ నెంబర్ గేట్ నుంచి అయితే నీరు ఇంకా లీక్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆ గేట్ రబ్బర్లు ఏవైతే ఉన్నాయో ఆ రబ్బర్లు కట్టుకోపోవడంతో మాత్రం రబ్బర్ని కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు భారీగా వరద ఉండడంతో దాదాపు మంజిరా బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా నిన్నటి వరకు కూడా 1.5 టీఎంసీల సామర్థ్యం ఉంది. కానీ ఈ వర్షాకాలం ఉండడం, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మాత్రం 0.25 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసి ప్రస్తుతానికైతే 1.25 టీఎంసీల నీటి నిల్వనైతే మంజిరా బ్యారేజ్లో ఉంచారు. అదేవిధంగా మంజిరా బ్యారేజ్ వర్షాకాలంలో గేట్లు ఎత్తాలన్నా కూడా, గేట్లు క్లోజ్ చేయాలన్నా మాత్రం తలనొప్పిగా మారింది. దీంతో వారంతా కూడా ఆ ఇష్యూను సాల్వ్ చేసేందుకు వెంటనే హైడ్రాలిక్ జాకీలను కూడా తెప్పించారు. హైడ్రాలిక్ జాకీలతో మాత్రం ఒక్కొక్క హైడ్రాలిక్ జాకీ 50 టన్నులటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గేట్ని అయితే ఎత్తే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా దాన్ని దించే సామర్థ్యం కూడా ఉంటుంది. దీంతో హైడ్రాలిక్ జాకీలు ఏవైతే ఉన్నాయో హైడ్రాలిక్ జాకీలతో మాత్రం ఈ ఇష్యూను సాల్వ్ చేసేటువంటి పనిలో మాత్రం ఇటు మంజిరా బ్యారేజ్ సిబ్బంది కావచ్చు, మంజిరా బ్యారేజ్ ఇంజనీర్లు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.